Hi children, welcome back to my channel Johnny Arts. Stay at home, learn from home. ఇంట్లోనే ఉండండి, ఇంటి నుండే నేర్చుకోండి. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ తెలంగాణ మ్యాప్ ఎలా డ్రా చేయాలో నేర్చుకుందాం. ఓకే, సో తెలంగాణ మ్యాప్ని చూసి డ్రా చేయడం కాదు, ఎగ్జామ్లో మనం చూడకుండా డ్రా చేయాల్సి వస్తుంది. ఒక లెసన్ని చదివి అర్థం చేసుకొని చూడకుండా రాయడం చాలా ఈజీ, కానీ ఒక డ్రాయింగ్ని రెండుసార్లు ప్రాక్టీస్ చేసి చూడకుండా డ్రా చేయడం చాలా కష్టం. దానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ ఏంటో ఈరోజు చూద్దాం. సో ఆ టెక్నిక్స్ యూజ్ చేసుకొని మనం డ్రాయింగ్ ఎలా చేయాలో చూద్దాం. వెరీ సింపుల్ టెక్నిక్స్, కరెక్ట్గా ఫాలో అవ్వండి, చెప్పిన జాగ్రత్తగా వినండి, నేర్చుకోండి. ఓకే, రెడీ, చూద్దాం. ముందుగా మనం ఏదైనా డ్రాయింగ్ చేయాలంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఒకటి కంపోజింగ్, రెండోది కన్స్ట్రక్షన్, అండ్ మూడోది డీటెయిల్ వర్క్. ఈ 3 ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సేమ్ ఇక్కడ కూడా మనం అదే ఫాలో అవుతాం. ఫస్ట్ మనం కంపోజింగ్ అంటే వెరీ సింపుల్. చూడండి, తెలంగాణ మ్యాప్ డ్రా చేయాలంటే మనం ఈ సైజ్లో డ్రా చేసుకోవచ్చు, లేదా ఈ సైజ్లో డ్రా చేసుకోవచ్చు, లేదా బోర్డు మొత్తం కూడా డ్రా చేసుకోవచ్చు. ఎంత సైజ్లో డ్రా చేయాలనేది ఇంపార్టెంట్, దాన్నే మనం కంపోజింగ్ అంటాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మిడిల్లో డ్రా చేద్దాం అనుకుంటున్నాను. అంటే ముందు కంపోజింగ్ స్టార్ట్ చేస్తున్నాము. కంపోజింగ్ ఇలా ఉంటుంది. ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ తీసుకోండి, ఒక వర్టికల్ లైన్ అండ్ హారిజాంటల్ లైన్. దీన్ని మనం ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ అంటాము. అంటే ఈ ప్లేస్లో మనకు డ్రాయింగ్ వస్తుంది. ఫస్ట్ కంపోజింగ్. ఓకే, కంపోజింగ్ అయిపోయిన తర్వాత ఇది కంపోజింగ్ అంటారు. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఉంటే మీకు తెలుసు, యాంగిల్స్ పెట్టుకోండి. ఇది అప్రాక్సిమేట్లీ 90 degrees అయితే ఇది 45 degrees. ఓకే, 45 degrees కంటే కొంచెం ఎక్కువ తీసుకోండి. దీన్ని మనం అప్రాక్సిమేట్లీ 60 degreesలో ఒక లైన్ తీసుకోండి. అండ్ ఈ లైన్ అప్రాక్సిమేట్లీ ఎంత ఉందో అంతే ఒక లైన్ ఇలా, అంటే ఒక సమోసా షేప్లో మనం డ్రా చేసుకోవచ్చు ఫస్ట్. ఓకే, సో నెక్స్ట్ ఈ రెండు లైన్ని కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూడండి, ఈ లైన్ ఎంత ఉందో అప్రాక్సిమేట్లీ ఈ లైన్ కూడా అంతే ఉంటుంది. బట్ ఈ రెండు లైన్కి ఈక్వల్గా మాత్రం ఇది ఉండదు, ఇది కొంచెం చిన్నగా ఉంటుంది. ఇది మాత్రం జాగ్రత్తగా చూడండి, ఇది కొంచెం చిన్నగా ఉండాలి, ఈ రెండు లైన్లు ఈక్వల్గా ఉండాలి. అంటే ఒక ట్రయాంగిల్ లైక్ సమోసా షేప్లో మనకు కనిపిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత మనము ఒక 10 లైన్స్ని దీంట్లో డ్రా చేసుకోవాలి. ఎన్ని లైన్స్? 10 లైన్స్. గుర్తుంచుకోండి, ఈ 10 లైన్స్ని దీంట్లో డ్రా చేసుకుంటే మనకు ఈజీగా గుర్తుంటుంది. ఫస్ట్ లైన్ నెంబర్ 1, దీనికి ఎక్స్టెన్షన్. ఇది లైన్ నెంబర్ 1. లైన్ నెంబర్ 2, దీనికి ఎక్స్టెన్షన్. లైన్ నెంబర్ 2. లైన్ నెంబర్ 3, ఇక్కడ ఒక లైన్ వస్తుంది. లైన్ నెంబర్ 4, ఇక్కడ లైన్ వస్తుంది. అండ్ మిడిల్లో కూడా ఒక లైన్ వస్తుంది. ఇది జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ఈ డాట్ దగ్గర ఇక్కడ ఒక లైన్ వస్తుంది. నెక్స్ట్ దీంతో ఒక చిన్న లైన్, ఇక్కడ ఖమ్మం డిస్ట్రిక్ట్, మళ్ళీ ఒక చిన్న లైన్. అండ్ ఇక్కడ చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10. సో మొత్తం ఒక 10 లైన్స్. దీని గ్యాప్ పాయింట్ కూడా చూసుకోండి, ఎంత పాయింట్. ఫస్ట్ ఇది ఎక్స్టెన్షన్, సెకండ్ ఇది ఎక్స్టెన్షన్, థర్డ్ ఇది. దీనికి కొంచెం ఈక్వల్గా మళ్ళీ ఇక్కడ లైన్, దీని తర్వాత ఇంకోటి లైన్. సో ఇక్కడ లైన్. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, ఎక్కడెక్కడ పెట్టాలనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ మనం పైనుంచి స్టార్ట్ చేసుకుందాం. పైనుంచి స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ చూడండి, ఈ యాంగిల్ చాలా ఇంపార్టెంట్, ఇది మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇది ఎక్స్టెన్షన్ బయటకు వెళ్ళిపోతుంది. ఇక్కడ ఫస్ట్ మనం ఖమ్మం కొంచెం బయటికి ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఒక్కొక్క పాయింట్ వైపు రావచ్చు. వెరీ సింపుల్ చూడండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి కంప్లీట్గా దీన్ని కిందికి తీసుకొచ్చి
ఇక్కడ ఒక చిన్న డెప్త్ ఇస్తాం. డెప్త్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మన ఎంబోజ్ అవుతుంది. నెక్స్ట్ దీని నుంచి వెరీ సింపుల్, మనం తెలంగాణ మ్యాప్ అయిపోయింది. మనం చూడకుండా చాలా సింపుల్గా డ్రా చేసుకోవచ్చు. మళ్ళీ గుర్తుంచుకోండి, ఏదైనా ఒక డ్రాయింగ్ చేయాలంటే 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. మొదటి కంపోజింగ్, నెక్స్ట్ కన్స్ట్రక్షన్, మూడోది డీటెయిల్ వర్క్. నేను ఇచ్చింది ఇప్పుడు డీటెయిల్ వర్క్. డీటెయిల్ వర్క్ అంటే ముందు మీరు పెన్సిల్తో లైట్గా వేసుకోండి. ఏదైనా శాంపిల్స్ ఉంటే ఈజీగా ఎరేజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి, మీకు చాలా ఈజీగా తెలంగాణ మ్యాప్ నేర్చుకోవచ్చు.